ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఓకే, ఇక ఈ విషయాల్లో అనుభవం తర్వాత అనేక ఉదాహరణలతో చెప్పగలిగిన నిపుణుడు మేధావి అయినటువంటి కృష్ణరాజు గారి వ్యాఖ్యలు విందాం. నమస్తే అండి అందరికి. సార్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి భారతదేశ భవిష్యత్తును, ప్రజా తీర్పును యంత్రాల మీద మాత్రమే ఆధారపడేలాగా చేయటం అనేది భావ్యం కాదు. ఈ యంత్రాలతో పాటు వీవీప్యాట్లను కనీసం 25%, 30% లెక్క పెట్టి వాటిని అదే వీవీప్యాట్ లో వచ్చిన సింబల్స్ లో వచ్చిన దానిని అలాగే ఈ ఓటింగ్ మిషన్ లో ఉన్న సమాచారాన్ని బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించాలి. రెండోసారి ఇక్కడ ఎన్నికల సంఘం వ్యవహార శైలి కూడా ఎందుకో అనుమానాస్పదంగా, మొండిగా, వితండంగా ఉంది. వారు పనిచేయాల్సింది ప్రజల కోసం. ఈ ప్రజల కోసం రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారు చెప్పినది ఎన్నికల సంఘం కనీసం వినాలి. కానీ అట్లా వినే ప్రయత్నం కూడా చేయటం లేదు. చేయకుండా ఈ వీటిలో ఎక్కడ ఎటువంటి లోపం లేదు, ఇవన్నీ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి అని పదే పదే చెప్తున్నారు. కానీ ఈ డిస్క్రిపెన్సీస్ అంటే ఈ అంకెల్లో తేడాలు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మాత్రం వారు వివరణ ఇవ్వటం లేదు. అదే సందేహాలకు కారణమవుతుంది. వీటిలో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు ఎందుకు తేడా వస్తుంది? మరి ఆ విషయం మీద వారు చెప్పాలి కదా. ఆ విషయం చెప్పకుండా మా వీవీప్యాట్లు ఇవాళ మా మిషన్ లో తేడా లేవని చెప్పడం ఏమిటండి? రెండవది, అసలు పోలింగ్ పర్సంటేజ్ ఎంత? ఇది మనం చాలా గొప్పగా మన పోలింగ్ అనేది మనకి కౌంటింగ్ అనేది ఉదయం 7 గంటల ప్రారంభమైతే సాయంత్రానికల్లా మొత్తం ఫలితాలు వచ్చేస్తాయని చెప్పి గొప్పగా చెప్పుకున్నాం, మంచిదే. కానీ ఈ ఓటింగ్ శాతం ఎంత అనేది ఎందుకు వెంటనే చెప్పలేకపోతున్నారు? ఓటింగ్ శాతాన్ని క్రోడీకరించి చెప్పడానికి అనేక రోజులు ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడ మళ్ళీ సందేహాలు వస్తున్నాయి. అంటే ఎన్నికల సంఘం తీరు ఎట్లా ఉంటుందంటే వారు చేస్తున్న తప్పులకు లేదా వారు అనుమానాలకు తావిస్తూ మీరు ఈవీఎంలను మీరు తప్పు పట్టద్దని చెప్పడం భావ్యం కాదండి. రెండోది ఏంటంటే అసలు ఈవీఎంలకు సంబంధించి ప్రధానంగా 3 యూనిట్లు ఉన్నాయండి. అది ఒకటి ఓటింగ్ మెషిన్, అంటే మనం బటన్స్ వివిధ పార్టీల గుర్తులతో ఉండే బటన్ మెషిన్ ఒకటి. రెండవది వివిప్యాట్స్ అండి. మూడవది కంట్రోలింగ్ యూనిట్. ఇదే చాలా కీలకమైందండి. వాళ్ళు చెప్తారంటే మా దగ్గర చాలా పారదర్శకంగా ఉన్నాం మేము అని చెప్పి చెప్తున్నారు. ఈ ఈవీఎం ఈ 3 యూనిట్లకు సంబంధించి మనం ఏ గుర్తుకు నొక్కుతున్నామో అది మనకు తెలుస్తుంది. ఓటర్ సాటిస్ఫై అవుతాడు. రెండోది, మనం నొక్కిన గుర్తుకే వివిప్యాట్ వస్తుంది, చూస్తున్నాడు, సాటిస్ఫై అవుతున్నాం. కానీ ఈ సమాచారం అంతా నిక్షిప్తమవుతుంది ఎక్కడండి? కంట్రోల్ యూనిట్ లో. ఈ కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి సమాచారం వెళుతుంది అంటే మనం నొక్కిన గుర్తుకు సంబంధించిన సమాచారం వెళుతుందా, వేరే వెళుతుందా అనే దానికి ఎక్కడా కూడా వాళ్ళు చెప్పటం లేదు. అక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఆ కంట్రోలింగ్ యూనిట్ ను మేనేజ్ చేయవచ్చు అని చెప్పి స్వయాన ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో వేమూరి హరిప్రసాద్ గారితో కలిసి చెప్పిన మాటలు. చంద్రబాబు నాయుడు గారి టెక్నికల్ అడ్వైజర్ వేమూరి హరిప్రసాద్ గారు అయితే ఒక ఈవీఎం మిషన్ ను తెచ్చి, అంటే దొంగిలించే మాట కూడా ఒకటి వాడారు, కోర్టులో దానికి సంబంధించి కేసు అయింది. దాన్ని తెచ్చి దానిని హ్యాక్ చేసి చూపించారు. అంటే ఇట్లాగా ఇది అసాధ్యమైనటువంటి, హ్యాక్ చేయడం అసాధ్యం కాదు. కంట్రోల్ యూనిట్ అనేది ఒక నిక్షిప్తమవుతున్న సమాచారంలో అది ఎటువంటి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుందో మనకు తెలియటం లేదు. కాబట్టి ఇటువంటి సందేహాలు అనేకానేకం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆ సందేహాలను నివృత్తి చేయడం మానేసి మీకు ఇది అలవాటైపోయింది, మీరు గెలిస్తే మీరు ఓకే అంటారు, ఓడిపోతే ఇంకోటి అంటారని చెప్పి ఎన్నికల కమిషన్ అంటాం, సుప్రీంకోర్టు కూడా అనటం అనేది అత్యంత విచారకరమైన విషయం అండి. సుప్రీంకోర్టు అనేది పారదర్శకంగా ఉండాలి. మీరు సుప్రీంకోర్టు గతంలో మీకు ఏం చెప్పిందంటే, మీరు అభ్యర్థులు ఎవరన్నా కోరితే కొన్ని నియోజకవర్గాల్లో మీరు వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పి చెబితే అది దాన్ని ఎక్కడన్నా ఎన్నికల సంఘం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి? అది చేయట్లేదు.
అది చేయకపోగా మాక్ పోలింగ్ అంట. మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి? అభ్యర్థి అడుగుతుంది ఏంటి, నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు ఈవీఎంలో. కృష్ణరాజు గారు, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అప్లై చేస్తున్నారట, ఈ వారం రోజులు అప్లై చేసేస్తారట. మరి ఇప్పుడు హర్యానాలో కూడా అప్లై చేసినా ఎవరు పట్టించుకున్నట్లేరు కదా, ఏపీలో పట్టించుకోలేదు, హర్యానాలో పట్టించుకోలేదు, అక్కడే డౌట్ వస్తుంది కదా. అందుకే మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు డైరెక్ట్గా ఈవీఎంలు తీసుకెళ్ళి అహ్మదాబాద్ గోడౌన్లో పెట్టుకోండి, మోడీ గారి ఇంట్లోనో లేకపోతే అమిత్ షా గారి ఇంట్లోనో పెట్టుకోండి అని ఆయన అంటున్నారు. దాన్ని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ చివరికి ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అదే సార్, ఇక్కడ విషయం ఏంటంటే అనేక సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాల్లో కూడా కొంత శాస్త్రీయత కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చలించడం లేదు, స్పందించడం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ సార్, నిన్న కాక మన మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఆ అవధాన్ అనే గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అండి కునాల్ బాబా అనే ఆయనకు ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక ఓటు కూడా రాలేదని 0 ఓట్లు. అయితే మేమందరం ఓట్లు వేసాం, మా అభ్యర్థికి 0 ఓట్లు రావటం ఏంటని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా బైఠాయించారు, రాస్తారోకో చేశారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకొని ప్రజల సందేహాలను, రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఆ ఎన్నికల సంఘంపై ఉంటుందండి. లేకపోతే ఆ ఎన్నికల సంఘానికి ఈవీఎంలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర మాదిరిగానే ఈవీఎంలు కూడా మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఒక యాత్ర, అవగాహన యాత్ర చేయబోతున్నారు. ఇదే బాటలో మరిన్ని రాజకీయ పార్టీలు. శరద్ పవార్ కూడా ఈవీఎం తప్పుపడుతూ నిన్న కామెంట్ చేశాడండి. అదే సార్, ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ తప్పు పట్టడంలో తప్పు ఉందనుకుందాం పోనీ, కానీ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఎన్నికల సంఘం పనిచేయవలసింది ప్రజల కోసం, రాజకీయ పార్టీల కోసం, అంతే తప్ప ఎవరో కొంతమంది మెప్పు కోసం కాదు. రైట్.